దాన్ని ఒక్క నిమిషం నేను మళ్ళీ మీకు చూపిస్తాను. డిస్ప్లే కాలేదు మీ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది. ఆహా, ఓకే. ఇప్పుడు ఓకే. ఇప్పుడు OB29. క్యాపిటల్ యూస్ ఎంటర్ కొట్టు. రైట్. ఓకే. ఇప్పుడు ఒక్క దేనికి? నిమిషం ఎంటర్ కొట్టారు కదా, ఫస్ట్ సేవ్ చేయండి. ఓకే, ఓకే, ఓకే. సేవ్ అయిన తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు దేనికి పీరియడ్స్ లోకి వెళ్ళాలి? ఓకే. యాక్చువల్ గా నేను ఇందాక చేశానన్నా కానీ నాకు రాలేదు సేవ్ చేశాను. S6 కి. సేవ్ చేశాను మేడం. ఓకే, సరే అన్న. ఫర్దర్ గా చేయండి, ఈరోజు కంప్లీట్ చేయండి. ఓకే. మా అమ్మాయి జాయిన్ అవ్వలేదు హారిక. సరే కాల్ చేస్తా. ఓకే అని పెట్టింది గ్రూప్ లో. ఈరోజు ఫ్రైడే. తనకి ఒక నిమిషం. కోయిల్లో అట్లీస్ట్ మినిమం ఒక 4 అవర్స్ ప్లాన్ చేసుకోండి. ఆ, అంటే నేను స్టార్టింగ్ నుంచి రియల్ టైం కాన్సెప్ట్స్ చెప్తాను ప్యారలల్ గా. రేపు వెళ్ళండి, ఎందుకంటే అసలు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా చెప్తాను.
మనకి డైలీ ఎలాగైతే నేను కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. సో కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది మనకి ఈ ఎక్సెల్ షీట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎక్సెల్ షీట్ కి సంబంధించిన మనం చేసేటటువంటి కాన్ఫిగరేషన్ ఎందుకు చేయాలనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థియరీ పార్ట్ ఈ వర్డ్ షీట్ లో ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టిల్ గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఇక్కడ వరకు. సో ఇప్పుడు వరకు జరిగిన ప్రీవియస్ క్లాసెస్ సంబంధించిన థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ఈ షీట్ లో ఉంటుంది. ఇలా ప్రతిరోజు క్లాస్ అయిన వెంటనే ఈ షీట్ ని షేర్ చేస్తూ ఉంటాను. సో ఓకే, కరెంట్ వచ్చి మనకి ఇంట్రడక్షన్ ఇవన్నీ అయిపోయి సేమ్ డేటా పెడతాను. సంథింగ్ 0 బిజినెస్ ప్రాసెస్ పెండింగ్ ఉందో చెప్తాను. సో ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు జాయిన్ అయ్యారు అందరూ? స్క్రీన్ షేర్ అవుతుంది కదా? అవుతుందన్న. ఓకే, మెయిన్ ఈరోజు టాపిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, chart of accounts, we have a different types of chart of accounts. So nothing but simply interview point of view, if they are asking what is chart of account means, chart of account is nothing but list of GL accounts. So we already know GL account. What is GL account? Debit and credit postings will happen in GL accounts, will enter in GL accounts. So if you want to post any kind of transaction, we must and should debit and credit GL accounts. Okay. So with the help of chart of accounts, we can control or we can monitor all kind of GL accounts and with the GL groups. For example, GL groups అంటే ఏంటి, GL accounts అంటే ఏంటి చెప్తాను. సో మీకు స్టార్టింగ్ లో ఒక ఎక్సెల్ షీట్ ని షేర్ చేశాను, బేసిక్ అకౌంటింగ్ రూల్స్. దాని మీద ఏమైనా వర్కౌట్ చేశారా? Yes. వర్కౌట్ చేశారా దాని మీద బేసిక్ అకౌంటింగ్ రూల్స్ అని? Debit what comes in, credit what goes out. Debit the receiver, credit the giver. ఇదే కదన్నా? అదే, దాని మీద వర్కౌట్ చేశారు కదా. సో ఇక్కడ చేశాను. జిఎల్ అకౌంట్స్ అంటే ఇవి జిఎల్ అకౌంట్స్. జిఎల్ గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ లోకల్, పర్చేజ్ ఇన్ డిఫరెంట్ పర్సెంటేజ్ ఆఫ్ పర్చేజెస్. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద పర్చేజ్ గ్రూప్స్. అలాగే మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సేల్స్ అకౌంట్స్, సేల్స్ గ్రూప్ కింద డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్స్పెండిచర్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ఇలా డిఫరెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో వీటిల్ని జిఎల్ అకౌంట్స్ అంటారు, వీటిల్ని జిఎల్ గ్రూప్స్ అంటారు. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వాట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. సో హౌ జిఎల్ అకౌంట్స్ విల్ మానిటర్ మీన్స్ లిస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జిఎల్ గ్రూప్స్. అంటే ఎలా చెప్పాలంటే ఒక డిస్టిక్ లో ఉన్న మండలాలన్నీ కూడా ఆ డిస్టిక్ అండర్ లో ఉంటాయి. అలాగే ఒక మండలంలో ఉన్న విలేజెస్ అన్ని కూడా ఆ మండలం అండర్ లో ఆ విలేజెస్ ఉంటాయి. సేమ్ వే జిఎల్స్ అన్ని కూడా జిఎల్ గ్రూప్స్ కంట్రోల్లో ఉంటాయి. జిఎల్ గ్రూప్స్ అన్ని కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంట్రోల్లో ఉంటాయి. సో ఎందుకు చార్ట్ ఆఫ్ అకౌంట్, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో వీ హ్యావ్ ఏ 3 టైప్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో వన్ ఈస్ operative chart of accounts, group chart of accounts, country specific chart of accounts. So here in SAP, chart of accounts contain all list of accounts used by the organization in financial reporting as well as transactions.
కంపెనీలో ఉన్నట్టు మనం ఏ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేయాలన్నా కానీ మనకి జిఎల్ అకౌంట్స్ ఉండాలి. అలాగే ఏ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ని రన్ చేయాలన్నా కానీ మనకి జిఎల్ అకౌంట్స్ ఉండాలి. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిఎల్ గ్రూప్స్ కింద మానిటరింగ్ చేస్తాం. ఎందుకు ఈ జిఎల్ గ్రూప్స్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ సాలరీస్, ఇవి డైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనే గ్రూప్ ఉంటుంది. అలాగే బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ అన్ని దాన్ని అదర్ ఇన్కమ్ అంటారు. సో అదర్ ఇన్కమ్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. అలాగే మనకి యాజ్ పర్ అవర్ ఎక్సెల్ షీట్ ఇవన్నీ కూడా మనకి కొంచెం ఐడియా ఉండాలి. డిఫరెంట్ సన్రీ క్రెడిటర్స్ అంటే ఏంటి, సన్రీ డెటార్స్ అంటే ఏంటి. సో డిఫరెంట్ సన్రీ డెటార్స్ అంటే కంపెనీ పాయింట్ ఆఫ్ లో మనం ఏదైనా ప్రొడక్ట్ సేల్ చేసి మనకి రావాల్సిన అమౌంట్ అంటే మన యొక్క కస్టమర్స్ మనం సన్రీ డెటార్స్ అంటారు. సన్రీ క్రెడిటర్స్ అంటే మనం ఎవరికైనా పే చేయాల్సి ఉంటే వాళ్ళని సన్రీ క్రెడిటర్స్ అంటారు. సో ఇలా డిఫరెంట్ టెర్మినాలజీస్ ని మీరు టైం ఖాళీ ఉన్నప్పుడు డైలీ ఒక 5 to 10 minutes యూట్యూబ్ లో అట్లా చెక్ చేస్తుంటే కొన్ని డిఫరెంట్ గ్రూప్స్ కి మీకు ఆ డిఫరెంట్ గ్రూప్ నేమ్స్ కి మీకు ఆ టెర్మినాలజీ, ఆ వర్డ్స్ అర్థమవుతాయి. కామర్స్ స్టూడెంట్స్ అయితే మీకు ఆటోమేటిక్ అర్థమవుతుంది. ఓకే. It serves a framework by organization financial data and the end user consisting the reporting across various business units. There is a different types of chart of accounts. Simply మీకు అర్థమైన విధంగా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఇదే ఎగ్జాక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంటైన్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ జిఎల్ అకౌంట్ controls with by GL groups. So here operational chart of accounts contain three types, right? Chart of accounts contain three types. So operational chart of accounts, nothing but operative chart of accounts, group chart of accounts, and country specific chart of accounts. So here why we can use operational chart of accounts, group chart of accounts, country specific chart of accounts. So here operative or operational chart of account is mandatory. For example, if we can post any kind of transaction, compulsory operative chart of account is mandatory. So without operative chart of accounts, we cannot post any kind of transaction, we cannot run any kind of report. So because purpose used for day-to-day business transactions and internal reporting. Uses helps in managing the financial transactions, budgeting, and internal control. Different kind of budget plannings, some other financial plannings, some other financial transactions, and CO point of view, internal control. Any kind of transaction posting purpose, compulsory operative chart of account is mandatory. So group chart of accounts. So here group level chart of accounts. Why we can use the group level chart of accounts? So a unified structure of financial reporting across multiple company codes. For example, DMART provisions అనేది మన కంపెనీ కోడ్. సో ఇక్కడ DMART provisions అనేది మనము మనకి బిజినెస్ కి ఓన్లీ ఒక కంపెనీ కోడ్ ఉన్నప్పుడు మనకి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ యూస్ చేసే దానికోసం. అంటే ఒక క్లయింట్ కి డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ బిజినెస్ కి రిలవెంటెడ్ కంపెనీ కోడ్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో బిజినెసెస్ ఉన్నప్పుడు వీటన్నిటి మీద ఓవరాల్ గా గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ చూసేదాని కోసం గ్రూప్ లెవెల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని యూజ్ చేస్తారు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఒక కంపెనీ కోడ్ లెవెల్ వైజ్ బిజినెస్ కి ఓన్లీ ఒక కంపెనీ కోడ్ ఉన్నప్పుడు
కంపెనీ కోడ్ వైజ్ రిపోర్టింగ్ చాలు, గ్రూప్ లెవెల్ వైజ్ రిపోర్టింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఓన్లీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ సరిపోద్ది. బట్ గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ రావాలి అనుకున్నప్పుడు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండాలి, యాజ్ వెల్ as గ్రూప్ లెవెల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉండాలి. సో అంటే ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ని ఈ డిఫరెంట్ జిఎల్ గ్రూప్స్ కింద మ్యాప్ చేస్తాం అంతే. ఇంకా క్లియర్ గా కావాలంటే ఈ డిమార్ట్ ప్రొవిజన్స్ అనే కంపెనీకి ఇండియాలో 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, యుఎస్ లో 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, యూకేలో 5 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం కరెన్సీ ఇవన్నీ కూడా ఫిక్స్ చేస్తాము. ఓకే, సో ఇండియాలో ఉండే కంపెనీ కోడ్స్ కి కరెన్సీ ఐఎన్ఆర్ ఫిక్స్ చేస్తాం, యుఎస్ లో ఉండే కంపెనీ కోడ్లకి కరెన్సీ యుఎస్డి చేస్తాం, యుఎస్ లో ఉండే కంపెనీ కోడ్కి కరెన్సీ సమ్ అదర్ ఎక్స్వైజెడ్ సెలెక్ట్ చేస్తాము. సో ఇలా 3 కంపెనీ కోడ్స్ కి 3 కరెన్సీస్ ని ఫిక్స్ చేసిన తర్వాత ఈ క్లయింట్ అంటే ఈ డిమార్ట్ అనే క్లయింట్ కి ఓనరు నాకు ఈ 3 కంట్రీస్ లో ఉన్న బిజినెస్ల మీద డైలీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనే రిపోర్ట్ నాకు యుఎస్డి రూపంలో నాకు డైలీ రిపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు వీళ్ళకి గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ యుఎస్డిలో చెక్ చేయాలనుకుంటారు. సో అప్పుడు గ్రూప్ లెవెల్ కరెన్సీని యుఎస్డిగా ఫిక్స్ చేసుకుంటారు. ఏదైతే కంట్రీ టు కంట్రీలో జరిగే ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఐఎన్ఆర్ లో జరుగుతుంది, యుఎస్డిలో యూకేలో యుఎస్ లో యుఎస్డి జరుగుతుంది, యూకేలో సమ్ అదర్ జీబీపీలో జరుగుతుంది. సో ఈ మూడిట్లో జరిగేటువంటి కరెన్సీ వాల్యూస్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ ద్వారా కన్వర్ట్ చేసుకొని యుఎస్డి రూపంలోకి కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక $80,000 ఈ రోజు బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఈ ఇండియా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఇండియన్ కంపెనీ కోడ్ కరెన్సీలో ఈ రోజు బిజినెస్ 80,000 జరిగింది అనుకుంటారు. బట్ డిమార్ట్ ఓనర్ కి ఎలా కావాలి, యుఎస్ కరెన్సీలో నాకు ఈ రోజు ఇండియాలో ఎంత జరిగిందని అంటే 1 USD ఈక్వల్ టు 80,000 అయ్యన్నారు అనుకోండి. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే కి $1,000 లో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగింది ఇండియన్ కంపెనీ ఇండియాలో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అనే రిపోర్టు యుఎస్ కరెన్సీలో గ్రూప్ రిపోర్టింగ్ ద్వారా మేనేజ్మెంట్ చెక్ చేస్తుంది. అలాగే యూకేలో 1000 జీబీబీ కరెన్సీకి బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే 1000 జీబీబీ ఈక్వల్ టు హౌ మెనీ యుఎస్డి డాలర్స్ ఇలా కన్వర్ట్ చేసుకొని యుఎస్డి డాలర్స్ లో చూపిస్తుంది. అలాగే యుఎస్ లో 1000 యుఎస్డికి బిజినెస్ జరిగిందంటే 1000 యుఎస్డి ఈక్వల్ టు 1000 యుఎస్డి. యుఎస్ కరెన్సీని మన కంపెనీ కోడ్ కరెన్సీ యుఎస్డి ఉంటుంది, గ్రూప్ కరెన్సీ యుఎస్డి ఉంటుంది, కాబట్టి సేమ్ ఈక్వల్ ఉంటుంది. ఇలా మీకు ఫర్దర్ గా ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చెప్పినప్పుడు మీకు ఇది కంప్లీట్ గా చెప్తాను. సో ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ఇవన్నీ కూడా జస్ట్ క్విక్లీ చెప్తున్నాను. ఓవరాల్ గా ఎక్స్చేంజ్ రేట్స్ ఐడెంటిఫికేషన్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ద షేర్ మార్కెట్స్. అంటే డైలీ మనకి షేర్ మార్కెట్స్ 3 PM కి క్లోజ్ అవుతాయి. 3 PM కి క్లోజ్ అయిన తర్వాత అఫీషియల్ గా ఆర్బిఐ వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని కంట్రీల యొక్క కరెన్సీ మన ఇండియన్ కరెన్సీ యొక్క రేట్ ని ఫిక్స్ చేస్తుంది. అంటే 1 USD ఈక్వల్ టు ఈ రోజు 82 ఉందంటే రేపు 83, 84. 1 జీబీబీ ఈక్వల్ టు 125 INR, లేదంటే 1 దిరమ్ ఈక్వల్ టు 258 సంథింగ్ INR. ఇలా ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. దానికి సపరేట్ గా కొంత టీం వీళ్ళు అఫీషియల్ గా 4 o'clock కి అఫీషియల్ పోర్టల్ అనౌన్స్ చేస్తే కొన్ని నుంచి డిఫరెంట్ థర్డ్ పార్టీ టూల్స్ మార్కెట్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ రిలీజ్ చేస్తూ మన ఎస్ఐపి వాళ్ళు ప్రతిరోజు మాన్యువల్ గా అప్డేట్ చేయరు దాన్ని, ఏ ఎంప్లాయ్ కూడా. సో డిఫరెంట్ మిడిల్ వేర్స్ ఇంటర్ఫేసెస్ ద్వారా ఆటోమేటిక్ గా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి కనెక్టివిటీ ఇచ్చింటున్నాం. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మన ఎస్ఐపి కి ప్రతిరోజు ఎక్స్చేంజ్ రేట్స్ అనేది అప్డేట్ అవుతుంటాయి. ఇది ప్రాసెస్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ కి ఇక్కడ ఇంటర్లింక్ అయి ఉంటుంది.
ఓకే, ఇది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. దెన్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఒక్కొక్క కంట్రీకి సంబంధించి లీగల్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని డిఫరెంట్ వేలో మనం కంట్రీకి రిపోర్టింగ్ ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మనం ఇండియాలో గవర్నమెంట్ కి ఏ ట్రాన్సాక్షన్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని సబ్మిట్ చేయాలంటే మనం ఐఎన్ఆర్ రూపంలోనే సబ్మిట్ చేయాలి. లేకపోతే మన ఆడిట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఆడిటర్స్ యాక్సెప్ట్ చేయరు. సో అలాగే యుఎస్ లో యుఎస్డి కరెన్సీ ఉంటుంది. బట్ యుఎస్ లో 20 to 30% ఆఫ్ స్టేట్స్ లో సమ్ అదర్ కరెన్సీని ఆ స్టేట్ గవర్నమెంట్స్ కి రిపోర్టింగ్ ప్రొడ్యూస్ చేయాలి. 80% ఆఫ్ స్టేట్స్ లో యుఎస్డిఏ ఉంటుంది. సమ్ అదర్ 10 to 20% ఆఫ్ స్టేట్స్ లో సమ్ అదర్ కరెన్సీ ఉంటుంది. ఇలా కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మనము రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తాము. దీనికోసము కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా మోస్ట్లీ ఇది 10 to 15% సినారీస్ లోనే యూజ్ అవుతుంది. బట్ ప్రీవియస్ కపుల్ నాకు తెలిసినంతలో కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. సో మోస్ట్లీ ఇలా 3 types ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ ని అప్డేట్ చేయడానికి మ్యాండేటరీగా ఉంటుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే గ్రూప్ లెవెల్లో రిపోర్టింగ్ ని మానిటరింగ్ చేయడానికి. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే కంట్రీ లెవెల్లో కంట్రీ యొక్క స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్ ని ఫిల్ఫిల్ చేసే దానికోసం అప్డేట్ అవుతుంది. క్లియరా ఎవ్రీవన్? ఎస్ అన్న. ఓకే, సో ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలనేది. సో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి సో ఇలా ఎక్సెల్ టెంప్లెట్ ఉంది. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మన కంపెనీ డిమార్ట్ కాబట్టి డిమార్ట్ ప్రొవిజన్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, డిమార్ట్ ప్రొవిజన్స్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, DMart provisions, CCN means country specific chart of accounts. Okay, these 3 things we created. So chart of accounts creation T code OB31. Some basic T codes compulsory you need to by heart. Chart of accounts T code is OB13. Otherwise, SBRO, IMG financial accounting with the help of this app you can reach the same thing. OB13. దీనికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చేశాను సేమ్ చేయలేదు. List of chart of accounts. So if already created chart of accounts looking to us, we can go to the position. If you want to create new one, click on the new entry. So here, this is the chart of accounts screen, right? So here, chart of accounts. So as per our Excel sheet, what we can create.
DPOC, Demat Provisions Operative Chart of Accounts. Description also. Okay, so this is text and description. And coming to general specification. So in this checkbox, we have a two fields. Maintain language. So here we selecting these chart of accounts comes under the which language. So our company code is located in India. So as per our Indian government, uh, right, government as per reporting purpose, we can use English as well as INR. English. Okay, and coming to length of GL account number. So length of GL account means, for example, so here these and all everything GL accounts, right? Before going to post any transaction, you must and should debit and credit GL account. So while posting the transaction, FB50 in here. So here system is asking GL account number, not for GL name. It means this is the GL name. So for example, direct expenditure, indirect expenditure, bank charges. Bank charges is the one GL account. So at the time of document posting, here if we can update it directly bank charges, system it cannot be accepted. Each and every GL, beforely we defined one number range. So based on the number range, we can update the number range. For example, 2001, I just move one more company code. 1100. Amar Raja batteries. So now I'm going to post any transaction. Just click on this one, enter different GL accounts. For example, now I am paying salaries, right? Salaries. So here, this is the GL accounts. Each and every GL, here you can see there is a separate GL account. So, right? GL name is different, GL number is different. With the help of GL number, later we can post any kind of transaction. So, each and every GL, we can fix the one GL number range. So here, 201402. Here, this is 6 digits, right? How these 6-digit system it will be accepted means, here, chart of account GL length. So here it will accept up to 9. It means if we can update it in 9, here we can fix 9 digits. If we can fix 6, here we can fix 6 digits only, maximum 6 digits, 20070412345 6. So here in this chart of accounts creation only, we have a different checkbox. With the help of checkbox, we can monitoring the GL number length also. So length of GL accounts. So for example, if we can fix 3, system it will accept it only 3 digits number. So like that, here we have a up to 9 options. So I am updating 7 something as per our requirement, this company requirement. Okay. And controlling integration, these and later will explain. Then group chart of accounts. So here group chart of accounts, let me explain. Okay, now number range is created. Just click on the enter. Now we can directly save. Otherwise, here we have a one next arrow mark. If you can click next, then it will show one more screen. But now one by one, I'm going to create.
సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, డిస్క్రిప్షన్, మెయింటైన్ లాంగ్వేజ్, జిఎల్ నెంబర్